వెల్కమ్ టు టీజే9 న్యూస్. కాకినాడ రూరల్ మండలం గౌగేలపాడు పంచాయతీ సెక్రటరీ జొన్నాడ నరసింహమూర్తి పంచాయతీ సెక్రటరీ కావాలని మా కుటుంబంపై కక్ష కట్టి బయట వ్యక్తుల చేత కాగితాలు పెట్టించి మా ఇంటి ముందున్న మొక్కలు తీయించాలని హుకుం జారీ చేశారు. తీస్తే రమణైపేట పంచాయతీలో ఉన్న అక్రమంగా కట్టిన ఫెన్సింగ్ తీయాలని, అలా కాకుండా అందరినీ తీయమనకుండా మా మీద మాత్రమే కక్ష కట్టిన పంచాయతీ సెక్రటరీ. మొత్తం కార్ షెడ్లు ఇలా మొక్కలకి వేసుకునే చాలా హౌస్లు ఉన్నాయండి. వాళ్ళెవరికి చెప్పకుండా మా ఒక్కటే టార్గెట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. గతంలో ఆయన ఇక్కడ రమణైపేట పంచాయతీకి వచ్చి 5 నెలలు అయిందండి. 5 నెలల నుండి ఆయన మాకు ఇబ్బంది పెడుతున్నారండి. ఆయన మీద మేము హైకోర్టులో గుడి ఇష్యూగా కోర్టుకు వెళ్ళామండి. ఆ కేసు వాపస్ తీసుకోవాలన్నట్టుగా మాకు ప్రెషర్ తీసుకొస్తున్నారండి. కంప్లైంట్ ఇచ్చారు, మీ ఒక్కల మీదే మీరు సెటిల్ చేసుకుంటే నాకేమి ఇబ్బంది లేదు అని చెప్పి మాకు ఇబ్బంది పెడుతున్నారండి. ఆయన మేడం ఆయన వెనకాల ఎవరన్నా రాజకీయంగా ఉండే ఏం మరి మన అంటే మనకి తెలియదండి. మాకు పొలిటికల్ ప్రెషర్ ఉందని చెప్తున్నారండి. ఆయనకి సెక్రటరీ గారికి మీకు ఇబ్బంది ఏముంది మేడం? మా గుడి ఇష్యూగా ఆయన మీద మేము కోర్టుకు వెళ్ళామండి. దానికి రాజీ కోసం అన్నట్టు ఎవరో ఒక 14 మంది సంతకాలు పెట్టారు మా పెన్షన్ తీయమని అని చెప్పి అన్నారండి. మీరు ఇల్లు కట్టుకుని 15 సంవత్సరాలు అయిందండి. 15 సంవత్సరాల్లో 6 సెక్రటరీలు మారారండి. ఎవరో మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదండి. ఈయన వచ్చిన దగ్గర నుంచి జూలై నెల నుంచి మమ్మల్ని ఒక టార్గెట్ కింద చేశారండి. ఇప్పుడు ఏమీ చేయలేక మొక్కలకి వేసుకున్న పెన్షన్ తీయమంటున్నారు. నోటీస్ ఇచ్చారండి? ఏమీ ఇవ్వలేదండి. 2 పంచాయతీ నుంచి 2 పంపించి గుమస్తాల్ని మొన్న మండే తీసేయమన్నారండి. మేము టైం అడిగాము. సెక్రటరీ గారి పేరేంటి మేడం? జొన్నాడ నరసింహమూర్తి అండి. మరి మీలాగా ఇంకా ఫెన్సింగ్ ఉన్నాయి కదా, వాళ్ళకి ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదంటే ఇక్కడ ఎవరో మా ఒక్కదానికి ఇచ్చామని చెప్తున్నారండి. లేదు నేను తీయించకపోతే వాళ్ళు కలెక్టర్కి వెళ్ళిపోతారని చెప్తున్నారండి. మీరు కూడా కంప్లైంట్ ఇస్తే నేను అప్పుడు అందరికీ తీయిస్తానన్నట్టు మాట్లాడుతున్నారండి.